ఇప్పుడే మనం పీతాని వీళ్ళందరూ చెప్తున్నారు శంకరయ్య. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటివన్నీ. ఆ వ్యక్తి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సైట్లో ఆ వ్యక్తి ఉన్నాడు. తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది, నాకు ఐజీ ఉన్నాడు, ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నాడు, ఆ రోజు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నారు. మార్నింగ్ నిద్ర లేస్తే సాక్షి పేపర్లో టీవీలో వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. మీరు ఇట్లా ఆలోచిస్తారు దేశ పాపం. అదే ఎవరికి పెద్ద తప్పు చేయలేదు, అతను మంచోడు చనిపోయాడు అనిపించి అందులో ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. నేను కూడా అదే అనుకున్నాను. మా ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పలేదు, సీఎంఓ చెప్పలేదు, డీజీ చెప్పలేదు. మార్నింగ్ అక్కడి నుంచి అతను బయలుదేరి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇది, వాళ్ళ ఫ్యామిలీ విషయం కాబట్టి నేను ఎక్కువ పట్టించుకోలేదు. సునీత గారు ఫోన్ చేసి కాదు పోస్ట్ మార్టం చేయాలి అని అడిగారు. పోస్ట్ మార్టం చేయాలంటే నేనేమన్నానంటే చేయండి, ఆ అమ్మాయి అడుగుతా ఉన్నప్పుడు మనకేముంది, మనమేం తప్పు చేయలేదు కదా, మీరు చేయండి అన్న. చేశాను. పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు మామూలుగా కాదు చేసింది, బ్రెయిన్ కూడా బయట వచ్చింది అని వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ఏంటి, ఆ ఇంట్లో మొత్తం రూమ్ అంతా బ్లడ్, ఆ బ్లడ్ అంతా కడిగారు, బెడ్ మీద కూడా బ్లడ్. ఆ తర్వాత ఒకసారి బాధేస్తుంది ఇవన్నీ. సాయంత్రానికి మాట మార్చేసి తండ్రి లేని బిడ్డ నేను, ఒకే చిన్నానున్నాడు, ఈరోజు ఈయన కూడా చంపేశారని చెప్పాడు. ఏమనిపిస్తుంది అధ్యక్ష? మనం బిజీగా ఓసారి న్యాయం ధర్మం అనుకొని మనం కానీ ఏమారితే నిందలు ఏ విధంగా వేయగలుగుతారో ఒక ఎగ్జాంపుల్ ఇది. ఆ మాటని నెక్స్ట్ డే మార్నింగ్ నా చేతిలో ఒక కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర, దానివల్ల లాభం పొందారు పొలిటికల్గా. మీరు చేయగలుగుతామా? ఎవరైనా చేయగలుగుతామా? ఈ అవసరం అడుగుతున్నా. రాష్ట్ర ప్రజానీకానికి కూడా బాధ్యత లేదా అని అడుగుతున్నా నేను. ఎలాంటి కరుడగట్టినటువంటి నేరస్తులు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే, అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఏం జరుగుతాయి అధ్యక్ష? ఇంకా నేను చాలామందితో పోరాడాను, కానీ నేరస్తులతో నేను ఎప్పుడు పోరాడాల రాజకీయాలు. నేరస్తుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం, భయపడిపోయేవాళ్ళు. అలాంటిది ఇవన్నీ జరిగిన తర్వాత దిశ నిన్న శంకరయ్య అంటాడు, ఎంత ధైర్యం ఉండాలి దిశ. నాకు నోటీస్ పంపించాడు డెఫర్మేషన్. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారండి. ఆదినారాయణ రెడ్డి చంపేశాడు ఆ రోజు, బీటెక్ రవి. అంటే ఎంత మళ్ళీ సిబిఐ లాంటి వ్యవస్థ, ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే, అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి. తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని అక్కడ పోతే, కర్నూలు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయలేని పరిస్థితి, తిరిగి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎక్కడన్నా విన్నామా దేశ? నా వల్ల కాదన్నాడు. అంటే ఎక్కడికి పోయావు? నాకు ఈయన అంటాడు శంకరయ్య, ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా? నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా? బాక్స్ తెచ్చారా లేదా? బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా? నీ కళ్ళ ముందర పెట్టారు, నువ్వు పెట్టించావా లేదా? అది వేరే, నీ కళ్ళ ముందర పెట్టారా లేదా? నీ డ్యూటీ ఏంటి? సీన్ ఆఫ్ అఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ప్రొటెక్ట్. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను. చీఫ్ మినిస్టర్, ఆ రోజు చీఫ్ మినిస్టర్, ఈరోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. అంటే ఈరోజు నువ్వు క్రిమినల్స్తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష? ఎక్కడన్నా చూశారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ.
ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాగ్నిజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే లా అండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేం. ఇది అయింది దశ. ఎంత ఇదంటే నేరుగా గుంటూరు మిర్చి అడిగిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం, తెనాలి టొబాకో, తెనాలి కాదు మన పొదలకి వెళ్ళి సార్ ఒక ఎంత భయంకరంగా అంటే అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు. ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్? ఈజ్ ఇట్ నాట్ ప్రొవోకింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఉమెన్? యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రభుత్వం ఉపేక్షించాలనా? అలాంటివి చేసి మళ్ళా తిరిగి వాళ్ళ మీద రాళ్ళు వేస్తాను. ఇంకొక పక్క దిశ ఆరోజ్ సింగయ్య, నేనే ఏమారానంటే మా పోలీసులు కూడా ఏమారారు. వెళుతున్నారు. నేను ఒకటే చెప్పాను దిశ, ఎక్కడికి పోవాలంటే అక్కడికి వెళ్ళండి. మీరు మీటింగ్ పెట్టుకుంటారా? మీటింగ్ పెట్టుకోండి, పర్మిషన్ ఇస్తాం. మీరు చెప్పండి, మేము చెప్తాం. పరామర్శిస్తారా? పరామర్శించడానికి వెళ్ళండి, పోరాటానికి కాదు. నేను ఎప్పుడూ ఒకటే చెప్పాను, మీరు పర్పస్ చెప్పండి, పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు. మీరు పర్పస్ చెప్పకుండా ప్రతి ఒక్క దానికి రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ వేసుకొని మేము యుద్ధానికి వెళ్ళిపోతామంటే కుదరదని వీళ్ళు చెప్పారు. అధ్యక్ష వెళ్ళారు. వెళితే అధ్యక్ష వాళ్ళు ఎక్కి వాళ్ళ మనుషులు ఎక్కి వాళ్ళ కారు కిందనే ఒకరు పడిపోయాడు. కనీసం అడుగుతున్న మీకు కూడా ఒక 5 ఉండాలి రేపటి నుంచి. మన కారు కింద ఎవరైనా పడితే మనం ఏం చేస్తాం? చట్టం ఏం చెప్తుంది? మన బాధ్యత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అతన్ని ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నం చేయకపోతే అది తప్పు. ఆ కారు డ్రైవరే కాదు, కారులో కూర్చున్నాడు కూడా ఎవరో దిశ ప్రభుత్వ డ్రైవర్. ప్రభుత్వ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు, అతను అక్కడ చనిపోతారు. పక్కన పొదాల్లోకి లాగి పారేస్తారు. లాగి పారేసి మళ్ళీ అధ్యక్ష ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష? ఆయన భార్యని మ్యానిపులేట్ చేసి నా భర్త ఇక్కడ చనిపోలేదు, అంబులెన్స్లో ఎక్కించుకుపోయి పోలీసులు చెప్పేశారు. మా ఎస్పీ పాప ఆయనకు తెలియకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి ఆ కారులో ఈ యాక్సిడెంట్ జరగలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష? అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఇదే కాదు మొన్నైతే బంగారుపాలెం నేను 4 రూపాయలు ఇస్తానని చెప్పాను. చరిత్రలో ఫస్ట్ టైం కేజీకి 4 రూపాయలు, క్వింటాలకు 4,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం అధ్యక్ష. 196 కోట్లు పే చేశాం. నేను అది ఇస్తే అక్కడ పోయి బలవంతంగా రైతుల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. బంగారుపాలెం ఫోటో